రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ సోదరీ సోదరుల మధ్య అనుబంధాన్ని తెలియజేసే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి అతని క్షేమాన్ని కోరుకుంటుంది మరియు సోదరుడు తన సోదరిని రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ పండుగ వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటిలో మొదటిది దేవేంద్రుడి యొక్క కథ. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాల యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటిని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రునికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వర్లను లక్ష్మీనారాయణలను పూజించి రక్షను దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారి పూజించిన రక్షలను తీసుకుని వచ్చి ఇంద్రుని చేతికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. ఇతిహాసాల ప్రకారం చూస్తే రాఖీ పౌర్ణమి చరిత్రలో ద్రౌపది శ్రీకృష్ణ యొక్క కథ గురించి కూడా ఉంది. ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుని చూపుడి వేలుకు రక్తం కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి వేళ్ళకి కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతి దుశ్శాసుని దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. ఇప్పటి వరకు పురాణ కథలు తెలుసుకున్నారు కదా. ఈ రాఖీ పౌర్ణమి రోజునైనా ప్రతి ఒక్క సోదరీమణులు తమ సోదరుని యొక్క చేతికి రాఖీ కట్టే ముందు స్క్రీన్ మీద ఉన్న శ్లోకాన్ని చదివి రాఖీ కట్టండి. ఏనా బద్ధో బలి రాజదానవేంద్రో మహాబలః తేన త్వభామి బధ్నామి రక్ష మాచల మాచల. ఇప్పటి వరకు మా వీడియో ఎవరైతే చూసారో మా శ్రీరామ భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.